చాలా ప్రాంతాల్లో నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు నీ జ్ఞాపకం చేసేది నీ విలువేంటో నువ్వు తెలుసుకోవాలి. యూ నీడ్ టు నో వాట్ యువర్ వర్త్ ఈస్ అండ్ హౌ ప్రెషస్ యు ఆర్. నువ్వు ఎంత విలువైనవాడవో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎంత విలువైనవాడో తెలుసుకోవడానికి ఉదాహరణ చెప్తూ లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ అద్భుతమైన మాట ప్రభు జ్ఞాపకం చేస్తా అంటాడు. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 12:24 అద్భుతమైన మాట అందరం కలిసి చదువుకుందాం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటిని గరిసలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. యు ఆర్ ప్రెషస్ దాన్ మెనీ బర్డ్స్. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ప్రభు తీసుకున్నాడు. ఏదంటాను? మొదటిది కాకులు. జాగ్రత్త వినండి ప్రియ సోదరి సోదరా, మన వాల్యూ తెలియడానికి దేవుడు లాస్ట్కి దేన్ని వాడుకుంటున్నాడు? ఇమేజ్లో ఒక్కసారి అక్కడ వెనుకలు ఏం కనిపిస్తుంది? ముద్దుగా కాకి కనిపిస్తుంది. ప్రభు అంటున్నాడు, కాకులను చూడండి, ఆ విత్తవు కొయ్యవు కొట్లు లేవు ఏం లేవు. ఆ కాకి కంటే మీరెవరు? కాకిని పోషిస్తుంటే మిమ్మల్ని నేను పోషించనా? నీ తండ్రి ఎవరో నీకు తెలియదా? లాస్ట్కి ఎగ్జాంపుల్ దేన్ని చూపించాల్సి వస్తుందండి? కాకులను చూపించాల్సి వస్తుంది. నిన్నటి రోజు రాత్రి ప్రార్థన చేస్తాను, ప్రవ్వా దయచేసి నాతో మాట్లాడు ప్రవ్వా, సంఘం అక్కరేంటో మా అక్కరేంటో నువ్వు చెప్పకపోతే కష్టం ప్రవ్వా అని ప్రార్థన చేస్తా ఉంటే 2 గంటలు 3 గంటలు అయిపోయింది. మధ్యరాత్రి 3 గంటలు వస్తూ ఉంది. ప్రభా ఇంకా మాట్లాడలేదు ప్రభా అంటే నా డైలీ పోర్షన్ చదవడం స్టార్ట్ చేశాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం సూటిగా దేవుడు మాట్లాడిన అంశం ఈరోజు విడుదల చేయడానికి దేవుడు సహాయపడతా ఉన్నాడు. యోబు గ్రంథం 38:41 యోబు ఫ్రస్ట్రేషన్తో గుండె గాయమై సమస్తము విరక్తి చెంది ఉన్న పరిస్థితిలో సర్వశక్తుడైన దేవుడే సృష్టికర్త యోబుతో మాట్లాడడం ఆరంభించాడు. ఆ మాట్లాడుతున్న మాటల్లో యోబుని ప్రశ్నిస్తున్న దేవుడు ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు. ఏంటి ఆ క్వశ్చన్ అంట? 41 తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? ఈ మాట చదివేసరికి నాకు గుండె పడుచుకున్నట్టు అయింది. దీనిలో ఒక మాట బాగా నచ్చిందండి. తిండి లేక ఆకలి వస్తాయంట ఎవరికి? కాకులకి. ఆకలి వస్తే అవి కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టునప్పుడు అంటే కాకి పిల్లలు కూడా ప్రేయర్ చేస్తాయంట. నమ్ముతారండి? కాకి పిల్లలు ప్రేయర్ చేస్తాయంటే మీరు నమ్ముతారా? ఎస్ ఆర్ నో? మరి వాటి లాంగ్వేజ్ ఎట్లుంటుంది? బ్రదర్ త్వరగా చెప్పాలి. దాంట్లో సందులు సమోసాలు అవన్నీ ఉంటాయా? ప్రాస లయ ఇవన్నీ ఉంటాయా? ఎట్లా ప్రాణం చేస్తాయండి? జస్ట్ ఇమాజిన్ చేయండి. కాకి పిల్లలు, కాకులు కావు, కాకి పిల్లలు ఒకవేళ మొర పెడితే ఏమని ప్రార్థన చేస్తాయి? కంటెంట్ వదిలేసేయండి, శబ్దం అని చెప్పండి. ఇప్పుడు ఆ శబ్దం వేరే ఎక్కడికో పోతుంది మనకు. కావు 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 అని. రెండు శబ్దాలు కదండి, ఒకటే శబ్దం వాటికి వచ్చేది ఏంటండి? కావు 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 కావు. ఇలా ప్రేయర్ చేస్తాయంట అవి. వాటికి కూడా ఆకలి అయితే అవి కూడా ప్రేయర్ చేస్తే ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరు వింటారంట? జాగ్రత్త వినండి, ఎవరు వింటారండి? దేవుడు ప్రార్థనని కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు అంటే కాకి ప్రార్థన కూడా విని కాకి కూడా ఏం పంపిస్తున్నా? నేను ఆహారం పంపిస్తున్నా. కాకిలాగా ప్రార్థన చేయడం కూడా రాదండి మనకు. బ్రదర్ మాకు ప్రార్థన కూడా చాలా కష్టం అండి అంటే అది కూడా కష్టమా? కాకి కంటే ఎంత సాఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వచ్చండి మనకు. ఎమోజీస్ వచ్చు, స్మైలీస్ వచ్చు, లాంగ్వేజ్ గ్రామటికల్ పట్టు మనకుంది. ఇవన్నీ గ్రామర్తో పాటు ఇంకా ప్రార్థన చేస్తే పరలోకమందున్న మా తండ్రి అంటే ఇంకా పరలోకం దిగి రావాలి దేవుడు. ఓ కాకి పిల్ల ప్రార్థన చేస్తేనే దేవుడు జవాబిస్తే కాకి కంటే లాంగ్వేజ్ ఉంది, భాష ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది, ఎమోషన్స్ ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ప్రార్థన చేస్తే దేవుడు వినడా? చెప్పండి, వింటాడా? అందుకొరకే కీర్తనకారుడు రాస్తూ 147వ కీర్తన 9వ అంటాడు, 147:9 అక్కడ ఆ కాకి పిల్లలు అరుస్తాయంట అండి. దే జస్ట్ ఓన్లీ షౌట్ బికాస్ ఫర్ దెమ్ ద ఓన్లీ క్రై ఈజ్ షౌటింగ్. 9వ పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఇచ్చేది ఫుడ్ ఎవరండి? దేవుడు. అరుస్తూ ఉంటాయంట అవి, అరుస్తూ ఉంటాయి. కాకులు పిల్ల కాకులు అరుస్తూ ఉంటాయి, అయ్యా ఆకలి అయ్యా ఆకలి అయ్యా ఆకలి అంటే వాటి కొరకు భోజనము సిద్ధపరిచి ఏం చేస్తాడంట? దేవుడు పంపిస్తాడంట. ఒక మాట అడుగుతున్నాను, భాష లేని కాకులే అలా మొరపెడితే దేవుడు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండలేకపోతే
దేవుని స్వరూపములో తయారు చేసుకున్న నీ మొర నా మొర దేవుడు వినడా? కాకుల కొరకు ప్రాణం పెట్టాడండి దేవుడు? పెట్టలేదే. కానీ వాటి మొర కూడా ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. మరి నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? సొంత కుమారుని ఏం చేశాడు? ఇచ్చేశాడు కదా. కాకి ఆత్మ ఉందా? లేదే. కేవలం శరీరం మంటికి మన్న అయిపోతుంది కదా. మరి మనలో ఏముంది? ఆత్మ లేదా? ఒకడు సర్వలోకం సంపాదించుకొని ప్రాణం పోవడానికి ఏమీ విలువైన ఆత్మను పెట్టిన దేవుడు, ఆయన దీపం మన ఆత్మగా ఉంచిన దేవుడు, తన స్వరూపం అందు మనం నిర్మించిన దేవుడు, తన బిడ్డ కేకలు వేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన వినకుండా మౌనంగా ఎలా ఉంటాడు? అదే ప్రభు అంటున్నాడు, ఓ యోబో, కాకి పిల్ల ఏడుస్తుంటే ప్రార్థన వినలేని వ్యక్తిని అనుకుంటున్నావా? భోజనము సిద్ధపరచలేని దేవుడిని అనుకుంటున్నావా? ఎవరు సిద్ధపరుస్తున్నారు యోబు? ఈరోజు బాధపడుతున్నావు యోబు, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు యోబు. ఒకసారి ఆలోచించు. ఒక మూగ జీవైన కాకి శబ్దాలు చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకే కరిగిపోయిన నేను నా స్వరూపంలో నిన్ను తయారు చేసుకుంటే నీ ప్రార్థన నేను ఆలకించనా? కెన్ ఐ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్? ఈరోజు ప్రియ సోదరి నా ప్రార్థన దేవుడు వినట్లేదని బాధ తప్పుతుంది. దేవుని మందిరానికి వచ్చావా? ఈరోజు కూర్చొని ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నానండి, జవాబు రావట్లేదండి. హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్? ఐ హావ్ లాస్ట్ మై ఫెయిత్. నా విశ్వాసం కోల్పోయాను అంటున్నావా? ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక కాకి పిల్ల ప్రార్థన మనవినే కాదనలేని దేవుడు నీ దేవుడు అనే సత్యాన్ని దయచేసి మర్చిపోతాం. ఒక మాట గమనిస్తే, ఏలియాని పోషించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడండి? కాకిని వాడుకున్నాడు. కానీ దానికంటే ముందు ఏలియాకి ఫుడ్ తీసుకురావాలంటే, కాకి ఆకలితో పెడితే కాకి ఫస్ట్ ఏం చేస్తుంది? అది తినేస్తుంది. అంటే ఇప్పుడు ఏలియాకి ఫుడ్ పెట్టాలి అంటే, ఫుడ్ ఏలియాకి జొమాటో స్విగ్గీ అరేంజ్ చేయాలంటే, మన జొమాటో స్విగ్గీ ఎక్కడుంది అనుకోని కాకిని ఫస్ట్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఈజ్ వాట్? కాకి. ఇప్పుడు మొట్టమొదటి కాకి కట అది ఫస్ట్ క్షేమంగా తీసుకెళ్ళాలంటే దానికి ఫస్ట్ ఏం చేయాలండి? దానికి ఫుడ్ పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు ముందే కరువు అండి, చచ్చిపోయేంత కరువు ఉంటే ఇప్పుడు దేవుడు ఏలియాకి ఫుడ్ పంపించాలంటే ఫస్ట్ కాకి ఆకలి ఏం చేయాలి? మరి ఇప్పుడు ఏలియాకి ఫుడ్ పంపాలంటే ముందు ఎవరు ఆకలి తీర్చాడు? కాకి ఆకలి తీర్చడా లేదా అండి? అందుకో ప్రభు అంటున్నాడు, కాకి ఆకలి ఎవరు తీరుస్తారు యోబు అని. ఏలియా భక్తుడు అంటాడు, ప్రభు కరెక్టే, నాకు ఫుడ్ తీసుకొచ్చిందంటే ఫస్ట్ దానికి ఫుడ్ పెట్టే ఉంటావు నువ్వు. చూడండి, దేవుడు ఏలియాని పోషించడానికి ఒక మాట చెప్పాలని ఆశపడ. చాలాసార్లు ఈరోజు ఉద్యోగం ఎట్లా, భవిష్యత్తు ఎట్లా, పిల్లలు ఎట్లా, ఈఎంఐలు ఎట్లా, నా పరిస్థితి ఎట్లా, బిజినెస్, ఎన్నో ప్రశ్నలు నీకు రావచ్చు. కానీ పోషించేది నీ దేవుడు, మర్చిపోతావు. గాడ్ ఈజ్ అ గాడ్ హూ ఫీడ్స్ యూ, ఇట్ ఈస్ నాట్ యువర్ ఎఫర్ట్స్. ఒక మాట గమనిస్తే ఇప్పుడు ఆలోచించండి. దేవుడు ఏలియాని కాకులు పంపించడానికి, కాకిని ఎందుకు పంపాలి తెలుసా అండి? కాకిని ఎందుకు పంపాలి తెలుసా? వాస్తవం బైబిల్లో గమనించండి. లేవికాండం 13వ అధ్యాయము తీయాల్సిన 11వ అధ్యాయము 13 నుండి 19 వచనంలో అపవిత్రమైన పక్షుల్లో ఏ పక్షి అండి? కాకి. బాగా వినండి. మరి కాకి అపవిత్రమైన పక్షి అయితే దాన్ని ఎందుకు పంపించాడు? మీరు బాగా వినండి. మీరు డ్రోన్స్ చూసారండి? డ్రోన్స్ ఇప్పుడు కొన్ని హై లెవెల్ సెక్యూరిటీ జోన్స్లో మీరు డ్రోన్ పంపించారనుకోండి, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మిలిటరీ ఏం చేస్తారు? కాల్చి పడేస్తుంది అక్కడే. ఎందుకు? డౌట్ ఉంటే ఎన్ఐఏ మీద మూవ్ చేయండి, దగ్గర వచ్చేలోపు కాలుతుంది. ఏదండి? మిలిటరీ క్యాంపస్ మీద తీసుకెళ్ళండి. ఏది? మీరు డ్రోన్ తీసుకెళ్ళండి. డ్రోన్ వెనకలకు వచ్చేది పక్కన పడేసండి. మీకు తర్వాత మీరు డ్రోన్లాగా ఎగురుతారు. ఎందుకండి? సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వర్గాలు, నిఘా వర్గాలు పైనుంచి ఏదన్నా మూవ్ అవుతుందంటే వెంటనే ఏం చేస్తారంటే ట్రాక్ చేస్తారు. చేరా? ఎలా ట్రాక్ చేస్తారని దయచేసి అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా గుర్తు తెలియని వ్యక్తులు కానీ వస్తువులు కానీ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఏం చేస్తారు? ట్రాక్ చేస్తారు. ఇప్పుడు యెజబెల్ ఎంత కర్కశురాలంటే ఈ ఏలియా ఎక్కడ దొరికితే అక్కడ కాల్చి చంపండి అని చెప్పి టీమ్స్ని పంపించింది. ఎవరినండి? సైనికులు పంపించింది. ఈ సైనికులు ఆల్రెడీ నిఘా వర్గాలు ఎక్కడెక్కడ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఈ దైవజనునికి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో మొత్తం అంతా ఏం చేస్తున్నారండి? మొత్తం అంతా కలిదిరిగి చూస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అంతా కూంబింగ్ చేస్తూ ఉన్నారు. మరి కూంబింగ్ చేస్తూ ఉండేసరికి కరెక్ట్గా ఒక టైంలో ఒక కాకి స్టార్ట్ అవుతుంది. ఆ కాకి బయలుదేరిపోతూ ఉంటే నోట్లో ఏముంటుంది? నోట్లో ఒక రొట్టె ముక్క, కాళ్ళ దగ్గర ఒక మాంసం. ఈ రెండు చూసేసరికి డౌట్ వచ్చింది. ఫస్ట్ డే డౌట్ వచ్చింది. సరే చూద్దాం, నెక్స్ట్ డే కూడా అబ్జర్వ్ చేద్దాం. ఈ కాకి పోయింది, పోయేటప్పుడేమో ఫుడ్తో పోయింది, వచ్చేటప్పుడేమో ఖాళీగా వస్తుంది.
సెకండ్ డే కూడా మళ్ళీ అబ్జర్వేషన్ స్టార్ట్ అయింది. సెకండ్ డే అబ్జర్వేషన్ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ పోయేటప్పుడు ఎట్లా వెళ్తుందండి? అదే టైంకి అదే కాకి ఏం తీసుకోబోతుంది? అదే భోజనం తీసుకోబోతుంది. డౌట్ వచ్చేసింది. ఇంటెలిజెన్స్ టీం వారు డిస్కషన్ పెట్టుకున్నారు, ఎమర్జెన్సీ మీటింగ్. ఏంటి ఎమర్జెన్సీ మీటింగ్ ఏంది? ఒక కాకి పలానా టైంలో బయలుదేరి రొట్టె, ఆహారం, మాంసం తీసుకొని పోతుంది. బహుశా ఈ కాకి తీసుకుపోయేది ఎవరో ఒకరు కాదు, ఏలియా కొరకే. ఈ కాకి ట్రాక్ చేస్తే ఏలియాని ఏం చేయొచ్చు? మనము కాల్చి చంపేయచ్చు. కేరీతు వాగు దగ్గర దాచుకొని ఉన్నాడు, ఇంకా నో ప్రాబ్లం, జీపీఎస్ లొకేషన్ దొరికింది, అటాక్ చేద్దాం అనే లోపల ఇంటెలిజెన్స్ విభాగంలో ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? సద్దిమొక్కలారా, ఏంటి సద్దిమొక్కలు అంటున్నావు? అద్భుతంగా క్రాక్ చేశామేమో అంటే, పిచ్చోడా, ఏలే ఎవరు? యూదుడు ధర్మశాస్త్రం ప్రకారము అపవిత్రమైన జంతువులు దగ్గర రానివ్వడు, అవి వస్తే అవి తెచ్చే ఫుడ్ కూడా తినడు అని. మీకు డౌట్ అయితే పీటర్ బ్రదర్ని అడగండి. చతుష్పాద జంతువులు వచ్చేసరికి నేను తినను ప్రభా అనలేదా? ఆ డైలాగ్ అంటాడు ఎవరు? ఏలి అంటాడు. కాబట్టి మీ కంక్లూజన్ అంత రాంగ్ కంక్లూజన్. ఇట్లాంటి ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి ఆ ఏలియా దొరకట్లేదు మనకు అనేసరికి అయ్యో తూచ్, ఇట్స్ ఓకే, అదేదో పోతుంది ఎవరో వరకు, ఎక్కడో తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకు పెట్టుకుంటుంది. పెట్టుకొని బాగా ఆలోచించండి. దేవుడు పోషించడమే కాదు, నిన్ను నీ భద్రత కూడా చూడాల్సింది ఎవరి బాధ్యత? దేవుని బాధ్యత. ఇఫ్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు టేక్ కేర్ ఆఫ్ అ స్ట్రేంజ్ మెథడ్, లెట్ మీ టెల్ యూ, గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ సేఫ్టీ అండ్ గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ లైఫ్. చాలాసార్లు ఈరోజు నా దేవుడు, నేను కేరిత వాగుదా దాక్కునుంటే నన్ను పట్టించుకునే దేవుడు కాదా అంటే, నీ ప్రాణము, నీ ఆయుష్ను, కణముని, తల వెంట్రుకలు రాలాలంటే కూడా ప్రొటెక్షన్ జోన్ కింద సేఫ్టీ సెక్యూరిటీని కాపాడుకునేవాడే ఇశ్రాయేలు కాపాడే దేవుడు. కొనుకడు, నిద్రపోడు. అది తెలుసుకుంటే ఈరోజు నీ ధైర్యం ఎలా ఉండాలి? కాకుల కంటే నువ్వు విలువైన దానివా, తక్కువ దానివా? విలువైన దానివే. అది తెలుసుకుంది ఆ స్త్రీ యొక్క బంధకాల నుంచి ఏమైందండి? బయటకి వచ్చేసింది. ఒక మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం. నిజంగా ఇంత అద్భుతమైన మాట అండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం. ఈ మాట చదువుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. యెషయా గ్రంథము 63:16. దయచేసి ఎవరైనా గట్టి చదువుతారా? మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడవు, నీకోంచడం నీకు పేరే కదా. ఒక మాట గమనించండి. అబ్రహాము డిజైన్ చేసుకున్నాడు, ఇశ్రాయేల్ కూడా డిజైన్ చేసుకున్నాడు, నాకు సంబంధం లేదన్నారు. కానీ ఇశ్రాయేల్ బిడ్డలు అంటారు, యెహోవా యెహోవా నీవే మా తండ్రివి. నా వెనుకలు చెప్తారండి, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడవు నీవే. తరాలు మారిన, యుగాలు మారిన మన నిత్య తండ్రి ఎప్పుడు మారలేదు. ఎప్పుడైతే ఈ సత్యం మనం గుర్తిస్తామో మన జీవితంలో తెలియకుండానే ధైర్యము పెళ్ళిపోతుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు సత్యం తెలుసుకున్నంత వరకు నువ్వు తిరుగుతుంటావు, నీ జీవితంలో విడుదల రాదు. నీ విలువ నువ్వు తెలుసుకున్న రోజే నీకు ఆటోమేటిక్గా నువ్వు బయటకు రావడానికి, విడుదల పొందడానికి ఆసన్నమవుతుంది. ఆ విలువ నీ జీవితాన్ని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. నిజంగా జరిగిన సంఘటన చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఒక 6 సంవత్సరాల పిల్లవాడు. ఆ పిల్లవాడు ఆకస్మికంగా చిన్న వయసులో నాన్నను కోల్పోయాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం ఆ పిల్లవాడికి చాలా బాధాకరంగా మార్చబడింది. పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్ళే ప్రతిసారి మిగతా పిల్లల పేరెంట్స్, ముఖ్యంగా వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ నాన్నలు ఆ పిల్లవాడిని డ్రాప్ చేస్తూ వెళ్తున్నప్పుడు హగ్ చేసుకొని, ముద్దు పెట్టుకొని బాయ్ చెప్తా ఉన్నారు. ఈ పిల్లవాడికి ఆ దృశ్యం చూసిన ప్రతిసారి గుండె గాయమవుతూ ఉంది. ఎక్కడ వెళ్ళినా సరే తండ్రి అనే పదం వస్తే ఆ పిల్లవాడు చాలా గాయపరచబడతా ఉన్నాడు. చివరికి ఆ గాయం తట్టుకోలేక ఒకరోజు ఇంటికి వచ్చాడు. తల్లితో అంటున్నాడు, మమ్మీ నాకు స్కూల్ పోవాలంటే చాలా బాధ. స్కూల్కి వెళ్తే అందరూ ఫాదర్స్ వచ్చి డ్రాప్ చేస్తున్నారు, హగ్ చేసుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు. నాకు ముద్దు పెట్టుకోవడానికి నాన్న లేడు, హగ్ చేయడానికి నాన్న లేడు, బాయ్ చెప్పడం కూడా నాన్న లేడు. అందరి తండ్రులు వాళ్ళు డ్రాప్ చేస్తూ ఉంటే నాకు మా డాడీ ఎక్కడున్నాడు మమ్మీ, మా డాడీ ఎక్కడున్నాడు, ఎందుకు దేవుడు ఈ డాడీని తీసేసుకున్నాడు? ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడి ప్రశ్నలకు తల్లి జవాబు చెప్పలేకపోయింది. చివరికి అనింది, లేదు నాన్న, దేవుడు నాన్నని ఇష్టపడ్డాడు, నాన్నని దేవుడు తీసుకున్నాడు, దేవుడు దగ్గర నాన్న ఉన్నాడు, ఆ డాడీ ప్లేస్లోనే దేవుడు నీ పక్షమున
వచ్చేసాడు అంటే ఆ పిల్లవాడు అడిగాడు, మరి దేవుని నేను హక్ చేసుకోలేను కదా, దేవుని నేను ముద్దు పెట్టుకోలేను కదా, దేవుని నేను బాయ్ చెప్పలేను కదా. తల్లి ఎట్లా చెప్పాలో అర్థం కాలే పిల్లవాడికి. నిజంగా జరిగిన సంఘటన. ఆ తల్లి ఈ బాధ నాకు వ్యక్తపరిచినప్పుడు ఆ పిల్లవాడితో నేను మాట్లాడడం ఆరంభించాను. ఏం చెప్పాలో తోచలే. ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నేను అన్నాను, లేదు నాన్న, దేవుడు నువ్వు ప్రియమైన వాడివి, తండ్రి ప్రియమైన వాడు కాబట్టి తండ్రిని దేవుడు ఏం చేశాడు, తీసేసుకున్నాడు. ఎందుకంటే ఆ ప్లేస్లో ఎవరు ఉండాలని ఆశపడ్డాడు, దేవుడే వచ్చి ఉండాలని ఆశపడ్డాడు అనేసరికి ఆ పిల్లవాడు అడిగాడు, మరి నేను ముద్దు పెట్టుకోలేను, హగ్ చేసుకోలేను కదా, ఆ బాధ వస్తే నేనేం చేయాలి. ప్రాణం చేసినప్పుడు దేవుడు తలంపించాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. దేవుడు ఆత్మస్వరూపుడు నాన్న. దేవుడు ఎవరు? ఆత్మస్వరూపుడు. ఇప్పుడు నాన్న ఉన్నాడు, ఒకవేళ నాన్న కానీ దూర ప్రాంతానికి వెళ్ళాడు అనుకో, వెంటనే రాగలుగుతాడా? రాలేడు. నువ్వు ఫోన్ చేసి ఏం చేస్తావు? మాట్లాడతావు కదా అంటే మాట్లాడతాను. మరి భౌతికంగా దూరం ఉన్నా సరే నువ్వు ఆ నాన్నతో ఏమున్నావు? కాంటాక్ట్లో ఉన్నావు కదా. అయితే మన తండ్రి ప్లేస్లో ఎవరు వచ్చారు? నిత్యుడగు తండ్రి వచ్చాడు. ఆయన ఎవరు? ఆత్మస్వరూపుడైన దేవుడు. అంటే ఆత్మస్వరూపుడు అంటే ఏంటి అని అడిగారు. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శరీరం మంటికి మన్న అయిపోతుంది, మనలో ఎవరున్నారు? ఆత్మ ఉంది, మనం ఆత్మ. ఇప్పుడు దేవుడు కూడా ఆత్మస్వరూపుడు. ఆత్మని మనం భౌతికంగా పట్టుకోవడం మన వల్ల కాదు. ఆత్మ అన్నిటికంటే శక్తివంతమైనది, ఆత్మకు చావు లేదు. అప్పుడు ఆ పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం కొరకు దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉదాహరణ చెప్పడం ఆరంభించాను. చూడు నాన్న, చిన్నపిల్లలకైతే టాయ్స్ ఇస్తాం, చిన్నపిల్లలకైతే టాయ్స్ ఇస్తాము. అదే నా వయసు టాయ్స్ పట్టుకుంటాడా అన్న అంటే పట్టుకోరు అని. నేను నాకు పిహెచ్డి ఎట్లా వచ్చింది తెలుసా నీకు అన్న. తెలియదు అన్న. ఇమాజిన్ చేసుకొని ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని పిక్చరైజ్ చేసుకొని విజువలైజ్ చేసుకోగలిగితే అప్పుడు ఇంటెలిజెంట్ అంటారు నాన్న అన్న. చెప్పాలి కదా మరి ఏదో ఒకటి. కాబట్టి నువ్వు కూడా ఏం కావాలి? ఆ స్థాయికి రావాలి. జీనియస్ వాళ్ళకే దేవుడు అట్లాంటి అవకాశం ఇస్తారంటే. అంటే ఇప్పుడు జీసస్ నా హృదయంలో ఉండు కదా అన్న. ఎస్, నీ హృదయంలో ఉన్నాడు అన్న. స్పిరిట్ లాగా ఉన్నాడు కదా అంట. కాయిన్ చేశాడు పాయింట్. ఎస్, స్పిరిట్ లాగా ఉన్నాడు. మరి ఆ జీసస్ పేరు ఏంటి తెలుసా? ఇమ్మాన్యుయల్ అని. ఇమ్మాన్యుయల్ దేవుడు మనకు తోడు కదా, ఎప్పుడు నీతోనే ఉంటాడని. అవునా, మరి మాట్లాడొచ్చు అంటే ఎట్లా మాట్లాడాలని? ప్రేయర్ చేయి. ఎట్లా మాట్లాడ నేర్పిస్తాను, ప్రార్థన చేయడం నేర్పించి. ఎప్పుడైనా సరే డైరెక్ట్ మాట్లాడడం స్టార్ట్ చేయి. అప్పుడు ఆత్మదేవుడు నీలో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? నీతోని మాట్లాడుతూ ఉంటాడు. మిగతా ఫాదర్స్ కంటే వెంటనే ఏం చేస్తాడు? స్పాట్లో వచ్చేస్తాడు. ఎందుకంటే దూరం పోవాల్సిన అవసరమే లేదని. ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడండి. నిజంగా జరిగిన సంఘటన. పిల్లవాడు స్కూల్కి వెళ్తే ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాగే వీడు బాధపడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ నోటీస్ చేసి, ఏం బాధపడకు నాన్న, ఏం బాధపడకు, మా డాడీ వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. సాయంత్రం వెళ్ళేటప్పుడు మా డాడీ వచ్చి పికప్ చేసుకుంటాడంటే వాడు ఏమన్నాడు తెలుసా అండి? ఆగ్రా అని. వీడు షాక్ అయిపోయాడు. అదేంటని, నువ్వు ఫోన్ చేస్తే మీ డాడీ 4:30 దాకా వెయిట్ చేయాలా పికప్ చేసుకోవడానికి, నేను డైరెక్ట్ చెప్తే మా డాడీ ఇక్కడ స్పాట్లో వస్తాడు, నాకు నా రేంజ్ అది అన్నాడు. అర్థమైందండి? నీకంటే కనీసం ఫోన్ చేయాలి, మీ డాడీ వచ్చేదాకా వెయిట్ చేయాలి, ఆయన ఎక్కడున్నాడో వెయిట్ చేసుకుని ఎదురు చూపు చూడాలి, నాకు వెంటనే స్పందిస్తాడు, మా డాడీ రేంజ్ వేర్రా అని. ఈ న్యూస్ ఆ పిల్లవాడైతే వాడు అట్లెట్లా అవుతుందంటే, ఆ పిల్లోడు ఆ ఏజ్లో వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్పాడు తెలుసా అండి? సువార్త చెప్పాడు. నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడు, నా రేంజ్ పెద్దది అని.